పొత్తుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకి ఏం చెప్పి ఓడడుగుతాయి? మేము ముగ్గురం కలిసాం కాబట్టి ఓటేయమని చెప్పి అడుగుతాయా? లేదా మేము గడిచినటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మేము పనిచేసినప్పుడు పేదవాడికి ఏ రకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి చేయలేదు కాబట్టి మాకు ఓటేయమని చెప్పని అడుగుతాయా? లేకపోతే నేను ఒక రాజకీయ పార్టీని పెట్టి కేవలం ఇంకో రాజకీయ పార్టీ పల్లకి మోయడానికి మాత్రమే ఉన్నానని చెప్పి ఇంకొకరు చెప్తారా? లేదా రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు 2014లో అమలు చేస్తామని చెప్పినటువంటి ఒక రాజకీయ పార్టీ ఇప్పటికీ కూడా ఏది అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇంకొక రాజకీయ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను చూసి ఓటేమని అడుగుతారా? లేదా పరోక్షంగా ఈ రాష్ట్రాన్నే విభజన కారణమైనటువంటి మరో జాతీయ పార్టీ అండదండగా నిలబడి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నటువంటి ఆ రాజకీయ పార్టీని చూసి ఓటేయమంటారా? దేనికి ఓటేయాలి చెప్పండి? దేనికి కూడా వారికి అర్హత లేదు, ఓటు అడిగేటువంటి అవకాశం కూడా ఈరోజు ప్రతిపక్షాలకి లేవు. ఇటువంటి కూటములు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం టచ్ కూడా చేయలేరు.